వీడియో స్టార్ట్ చేసే ముందల అందరికీ ఒక ముఖ్యమైన గమనిక. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 16వ గ్రాండ్ నర్సరీ మేళా రేపటి నుంచి ప్రారంభం అంటే ఆరంభం. సో ఈ నెల అంటే ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఉంటుందండి. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. సో మాలాగా మొక్కల ప్రేమికులందరూ హైదరాబాద్ నక్లెస్ రోడ్లో జరిగే ఈ నర్సరీ మేళాకు వెళ్ళి వారికి నచ్చిన మొక్కలు కొనుక్కోవచ్చు. మనం బీచ్ దగ్గర కూర్చున్నప్పుడు అలల సౌండ్, ఇదిగోండి ఇలా వర్షం సౌండ్ అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుంది కదా. మొక్కలు ఏమవుతాయి, మన ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఇలానే పడుతుంది. వాడికి ఎందుకు తినిపిస్తున్నావు? వాడా పాప అలసిపోయి ఉన్నాడు, ఇలా పడిపోతుంటే ఇంకా తినిపిస్తున్నాడు. ఈడొకడు నంది వాడు యాక్టింగ్ చేస్తాడు. పొలంకి వెళ్ళిన ప్రతిసారి ఇలా నరసింహతోని 5 లీటర్ల బర్రె పాలు తెప్పించుకుంటున్నాము. మనం తాగే పాలకి ఇక్కడ దొరికే పాలకి అస్సలు సంబంధం లేదండి. మీగడ చాలా థిక్ లేయర్గా వస్తుంది. మనం పెరిగేమో అసలు ఒక చుక్క వాటర్ కూడా లేకుండా చాలా గడ్డ పెరుగులాగా తయారవుతుంది. 70 రూపీస్ పర్ లీటర్ అమ్ముతున్నారండి ఇక్కడ. సిటీలో దొరికే పాలు చాలా కల్తీగా ఉంటున్నాయి. మెయిన్లీ మా అషీరా గురించి ఇలా తీసుకెళ్తాం జరుగుతుంది. ఇంకా వారం మొత్తము ఇదే పాలు వాడుతున్నాము. పొద్దున్నే శైలజ ఈ బియ్యం పిండితో ఏం చేస్తుందో చూడండి. సో ఇది కృష్ణాష్టమి రోజండి. కృష్ణుడి పాదాలు ఇలా వెరైటీగా ట్రై చేసిందనమాట శైలు. మనం ఫామ్లో ఇప్పటి వరకు ఎన్నో ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది. ఈసారి కృష్ణాష్టమి పొలంలో జరుపుకోవటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఒకటి కాదు, 2 కాదు, ఈసారి 3 కృష్ణులకి పూజ చేశాము. ఇంట్లో కృష్ణుని పెట్టి పూజ చేసుకున్నాము. తర్వాత ఇలా చిన్ని కృష్ణుని తీసుకొచ్చి అషీరా నేను పాటలు పాడుతూ ఉయ్యాల పైన ఊపుతూ పూజ చేశాము. మన పొలంలో పూసిన చెంబేళి పువ్వులతోటి ఇలా చిన్న దండలాగా కట్టి అలంకరించాము కృష్ణుడికి. 3వ కృష్ణుడు చాలా స్పెషల్ మాకు. మొదటిసారి మా బృందావనంలో కృష్ణుడు అడుగు పెట్టాడు. మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ఉంగిట ముత్యము వీడు ఇతరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే
గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద కాళింగుని తలనపై కపిన పుష్యరాగము ఏటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలనపై కపిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన మాయని దివ్యరత్నము పాలజల నిధిలోన మాయని దివ్యరత్నము బాలుని వలె తిరిగే పద్మన పుట్టల పూలున్నాయి, పూలు దగ్గర ఏమో వచ్చేసారు. మా తులసి వనంలో రాధాకృష్ణులను చూడండి ఎంత అందంగా ఉన్నారో. నాకు మోహన్కి ఎప్పటి నుంచో కలండి ఇలాగా రాధాకృష్ణుల విగ్రహం తీసుకొచ్చి పెట్టుకోవాలి మా బృందావనంలో అని. కృష్ణుడు జన్మాష్టమి రోజున ఇలా విగ్రహం తెచ్చి పెట్టుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. మా ఇంట్లో మా కృష్ణుడు అంటే మోహనేనండి. మోహన్ అంటే కూడా కృష్ణుడే కదా. మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా మోహనమదిలో. ఆ కృష్ణుడి ఆశీస్సులు మా పైన, ఈ వీడియో చూస్తున్న మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి కృష్ణాష్టమి వేడుకలు పొలంలో సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. హార్వెస్ట్ కూడా ఎక్కువ చేయలేకపోయాము, కొంచెం వేరే పనులు కూడా పెట్టుకున్నాము. ఆ బిజీయే సరిపోయింది. పూజ కూడా చాలా హడావుడిగా చేశాం, కానీ చాలా ప్రశాంతంగా జరిగింది. ముఖ్యంగా ఇలా తులసమ్మని అలా బ్యాక్గ్రౌండ్లో పెట్టి కృష్ణుని పెట్టుకోవాలి అని చెప్పి నేను మోహన్ చాలాసార్లు అనుకున్నాము. అది ఈ కృష్ణాష్టమికి నెరవేరింది అనమాట. చాలా హాయిగా చేసుకున్నాము. మన పొలంలో ఉన్న పువ్వులతోనే డెకరేషన్ చేసి కొత్తగా కుండీలు కూడా తీసుకొచ్చాము కృష్ణుడి కోసం అని చెప్పి. అప్పటి నుంచో ఇలాగా కృష్ణుడి విగ్రహం తీసుకొచ్చి బృందావనంలో కృష్ణుడిలాగా అరేంజ్ చేద్దాము తులసమ్మ దగ్గర అని నేను మోహన్ చాలా సార్లు అనుకున్నాము. అది ఈ వారం కుదిరింది. యాక్చువల్లీ ముందుకు వచ్చేసాం అనమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళి కృష్ణుడిని విగ్రహం వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కృష్ణాష్టమికి మనము ఈ ఇయర్ కృష్ణాష్టమి వేడుకలు పొలంలో చేసుకున్నాం అనమాట. ఇప్పుడు వరకు కృష్ణాష్టమి చేసుకోలేదు, ఈసారి ఫస్ట్ టైం కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది నాకు. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహనమదిలో.